వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ చరణి. ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించడం కాంగ్రెస్కు పరిపాటిగా మారింది. ఎన్నిక ఏదైనా మా మంత్రం గ్యారంటీలే అంటూ ఆ పార్టీ హైకమాండ్ హామీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆకర్షణీయమైన హామీలు కావడంతో ప్రజల దృష్టి కూడా గ్యారంటీ హామీల వైపే మలుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా గ్యారంటీ హామీలనే నమ్ముకుంది హస్తం పార్టీ. ఇప్పుడు అదే గ్యారంటీ మంత్రాన్ని బీజేపీ జపిస్తోందా? ఢిల్లీ ఎన్నికల్లో గ్యారంటీ హామీలకే పెద్దపీట వేస్తోందా? అసలు గ్యారంటీ కాంగ్రెస్ దా లేదా మోడీదా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. గత 2 టర్మ్స్ కూడా ఐ పార్టీనే ఆధిపత్యం చెలాయిస్తోంది. దీంతో ఈసారి ఆప్ దూకుడుకు బ్రేకులు వేయాలని కమలం పార్టీ, హస్తం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ 2 పార్టీలు ప్రకటించిన హామీలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మొదట 5 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. 500 రూపాయలకే వంట గ్యాస్, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ప్రతి నెల 2500, నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు ప్రతి నెల 8500 రూపాయలు, ఇలా 5 గ్యారంటీ హామీలను ప్రకటించింది హస్తం పార్టీ. ఈ హామీలను నెరవేర్చే బాధ్యత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు. అటువైపు బీజేపీ కూడా గ్యారంటీ హామీల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బస్తీలో అటల్ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం, వంట గ్యాస్ పై 500 రూపాయల సబ్సిడీ, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, గర్భిణీ స్త్రీలకు 21,000 ఆర్థిక సహాయం, ఇలా కొన్ని హామీలను సంకల్ప పత్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఇవి మోడీ ప్రకటించిన గ్యారంటీ హామీలని, వీటిని అమలు చేసే బాధ్యత ఆయనదే అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. అయితే హామీల ప్రకటన విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కాషాయ పార్టీ కూడా గ్యారంటీ హామీలంటూ ఊదరగొడుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్యారంటీ హామీల ప్రస్తావనే లేకుండా అధికారంలోకి వచ్చింది. కానీ ఢిల్లీలో మాత్రం గ్యారంటీ జపం చేస్తోంది. పైగా కాంగ్రెస్ ఫాలో అయ్యే స్ట్రాటజీని బీజేపీ ఫాలో అవుతుండడం విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ ఇలా గ్యారంటీ హామీలను ప్రకటించడానికి కారణం కూడా లేకపోలేదు. 1993 తర్వాత ఢిల్లీలో అధికారానికి నోచుకోలేని కాషాయ పార్టీ 3 దశాబ్దాలుగా హస్తినాలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతున్నా అక్కడి ప్రజలు మాత్రం తిరస్కరిస్తున్నారు. దీంతో ఈసారి సరికొత్త స్ట్రాటజీతో ఢిల్లీ వాసులను ఆకర్షించాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే గ్యారంటీ హామీలను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. తమకు అధికారం ఇస్తే డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఇచ్చిన హామీలను గ్యారంటీగా నెరవేర్చుతామని చెప్తున్నారు కాషాయ నేతలు. అయితే బీజేపీ ప్రకటించిన హామీలు తమ మేనిఫెస్టోను పోలి ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో హామీల అమలు విషయంలో ఎవరిది గ్యారంటీ అనేది ఢిల్లీ వాసులను తలపట్టుకునేలా చేస్తుంది. మరోవైపు మేనిఫెస్టోలు ప్రకటిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నానా హడావిడి చేస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇంకా యాక్టివ్ కాకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వేళ ఢిల్లీ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. మరి హస్తినవాసులు ఏ పార్టీ గ్యారంటీలకు జై కొడతారో చూడాలి.